ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరనేని సీరియల్ టుడే ఎపిసోడ్. తిలోత్తమ సర్పదేవిని నుంచి వచ్చిన తర్వాత గంటలమ్మ దగ్గర తాంత్రిక విద్య నేర్చుకోవడానికి తమ చేతిని తనతో పాటు వచ్చిన పాములో ఉన్న ఉలూచి తోకను కాల్చేస్తుంది. ఆ విషయం హర్ష ద్వారా నయని తెలుసుకొని తిలోత్తమ ఒంటరిగా ఉన్నప్పుడు నిలదీస్తుంది. ఇక సుమన ఉలూచికి తిలోత్తమ వల్లే కాళ్లకు దెబ్బ తగిలింది అన్న నేపంతో తిలోత్తమ దగ్గర నుంచి ఆస్తి కొట్టేయాలని పేపర్లు రెడీగా ఉంచుకుంటుంది. తన తల్లి ఆస్తిని ఇస్తే గుండు చేసుకుంటానని విక్రాంత్ సుమనతో ఛాలెంజ్ చేస్తాడు. ఇక ఉదయం అందరూ హాల్లో ఉంటారు. గురువుగారు ఇంటికి వస్తారు. విశాల్ అనుకోకుండా వచ్చి మమ్మల్ని సంతోషపడేలా చేశారు స్వామి. గురువుగారు అనుకోకుండా రాలేదు విశాల్, మీ మరదలు కబురు పంపింది. సుమన అవును స్వామి, వారు వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం అవదని అనిపించింది. ఆస్తిని ఇప్పించాలని స్వామి వారిని ఇంటికి రప్పించారు. గురువుగారు సుమన, మీ కుటుంబ విషయాల్లో నాకు జోక్యం ఎందుకు? విశాల్ సుమన డబ్బు, ఆస్తి ఇలాంటి విషయాల్లో ఆయన్ను ఇబ్బంది పెట్టడం సరికాదు. సుమన నా కూతురు పాదాలు కాలడానికి కారణం అయిన తిలోత్తమ అత్తయ్య ఆస్తిలో నాకు పావలా వాటా కావాలి అంటే ఎవరు నాకు సపోర్ట్ మాట్లాడలేదు. తిలోత్తమ సుమన సమయం వచ్చినప్పుడు నీకు సాయం చేస్తాను అన్నాను కదా. విశాల్ ఆస్తి మొత్తం వస్తుందంటే పిల్లి బలైపోయినా పర్వాలేదు అనుకుంటా. నయని అందరూ శాంతంగా ఉండండి. సుమన పరిహారం అడగటం, అత్తయ్య ఇస్తాననడం అది వాళ్ళిద్దరి మధ్య ఉండే అవగాహన. దానికి ఎవరు సపోర్ట్ చేయరు, అడ్డుకోరు. సుమన మీరు ఎవరు నాకు సపోర్ట్ చేయరు అని ఇలాంటి కోరికలు ఆశలు లేని స్వామివారిని పిలిచి న్యాయం చేయమని పిలిచానక్క. గురువుగారు తిలోత్తమ సుమన అడిగిన దాంట్లో స్వార్థం ఉన్నా సరే దానికి అర్థం ఉంది. తిలోత్తమ మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నేను అభ్యంతరం ఎలా చెప్పగలను స్వామి? కానీ ఓ చిన్న విన్నపం. సుమన రాసుకొచ్చిన డాక్యుమెంట్స్లో తిరకాసు ఉండొచ్చు, అందుకే మేం రాయిస్తాం. గురువుగారు తిలోత్తమ ఆలోచన వేరుగా ఉంటుంది. గురువుగారు భావన అంటే సుమన అడిగిన అంతా ఇవ్వదా అక్క? వల్లభ ఎంత అడిగితే అంత ఇస్తే రేపు ఇంకొకరు బ్లాక్మెయిల్ చేస్తారు. తిలోత్తమ వల్లభకు పెన్ను పేపర్ తీసుకొచ్చి రాయమని చెప్తుంది. దాంతో వల్లభ తనకు చదువు రాదు అని దిక్కులు చూస్తాడు. ఇక విక్రాంత్ రాయను అనేస్తాడు. విశాల్ను రాయొద్దని నయని అనేస్తుంది. హాసిని కూడా రాయను అనేస్తుంది. చివరకు దురంధర రాయడానికి సిద్ధమవుతుంది. గురువుగారు మనసులో తిలోత్తమ జరగబోయేది పరిణామాలకు దురంధరను ఇరికించాలని నువ్వు పన్నాగం పన్నావు అని రాయడం ఒక ఎత్తు అయితే అమ్మవారి రాత మరో ఎత్తు. తిలోత్తమ అనే నేను గడిచిన కొద్ది రోజుల్లో సంపాదించిన 280 కోట్లలో పావలా వంతు అంటే 70 కోట్లు విలువ గల ఆస్తిని నా చిన్న కోడలు ముక్కంటిపురం సుమనకు రాయిస్తున్నాను అంటూ దురంధర తిలోత్తమ తెచ్చిన పేపర్ మీద రాస్తుంది. ఇక తిలోత్తమకు సంతకం పెట్టమని దురంధర పేపర్ ఇచ్చేస్తుంది. తిలోత్తమ సంతకం పెడుతుంది. డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పోగొట్టుకొని మళ్ళీ రాయమని ఇస్తే మాత్రం రాయను అని తిలోత్తమ అంటుంది. వల్లభ హలో, ఇది మిస్ అయితే ఆస్తిలో వాటా రావద్దు, జాగ్రత్త. వల్లభ భావన ఆ పేర్లను ఉలూచి కంటే జాగ్రత్తగా చూసుకుంటుంది. గురువుగారు తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది.
తిలోత్తమ ఆరు బయట కూర్చొని ఉంటే వల్లభ అక్కడికి వస్తాడు. 70 కోట్లు పోయాయని బాధపడుతున్నావా అని అడుగుతాడు. సుమనకు వాటా ఇవ్వకపోతే ఉలూచి కాళ్ళకు ఎందుకు కాలిపోయాయని ఆరా తీసి తన గుట్టు రట్టు చేస్తుందని అంటుంది. అయితే సుమనకు ఆస్తి ఇచ్చినట్లు ట్విస్ట్ ఇచ్చానని, పేపర్లు పోతే మళ్ళీ ఆ ఆస్తి ఇవ్వనన్నానని ఆ పేపర్లు పోతే అని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.